అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు అయితే చికెన్తో చికెన్ పకోడీ అనేది చేస్తున్నాను. క్వాంటిటీ ఇది 1 kg. 1 kgతో నేను చికెన్ పకోడీ అనేది చేస్తున్నాను. హాలిడేస్ కదా, పిల్లలు ఇంట్లో ఉంటారు కదా, ఏదైనా స్నాక్ చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. చికెన్ పకోడీకి ఏమేమి కావాలంటే చూపిస్తున్నాను. చూపించడం ఎందుకు, వేసేస్తాను చూడండి. సాల్ట్, టేస్ట్కి తగినంత సాల్ట్ సరిపోతుంది. కొద్దిగా పసుపు, ఎక్కువ కాదు కొంచెమే, మంచి కలర్ కోసము. కారము, చిల్లీ పౌడరు, టేస్ట్కి తగినంత కారము. సమ్మర్ హాలిడేస్ కదా, పిల్లలు ఇంట్లోనే ఉంటారు, ఎప్పుడు ఏదో ఒకటి తింటాను అని అంటారు. చిల్లీ పౌడరు, తర్వాత పెప్పర్ పౌడరు. చూడండి, మిరియాల పౌడరు, పెప్పర్ పౌడరు చాలా బాగుంటుంది వేస్తే. కొద్దిగా ఫుడ్ కలరు, చూడండి ఒక చిటికెడు ఫుడ్ కలరు, రెడ్ కలరు. మీ ఇష్టం, నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. నేను అయితే వేస్తున్నాను. అల్లం వెల్లిగడ్డ పేస్టు, జింజర్ గార్లిక్ పేస్టు 1 స్పూన్ నర వేస్తున్నాను. ఇదంతా మొత్తము మంచిగా కలుపుకోవాలి. గరం మసాలా, చూడండి గరం మసాలా. ఇదంతా మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసేసి ఒక 4 అవర్స్ ఫ్రిడ్జ్లో అనేది పెట్టాలి. అప్పుడే చికెన్ అనేది మంచి టెండర్గా అనేది వస్తుంది, సాఫ్ట్గా ఉంటుంది ముక్క అనేది. వెంటనే వేసుకుంటే అంత బాగుండదు. మన బయట దానికన్నా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. మనకు బయట అమ్ముతారు కదా బండి పైన, అంతకన్నా చాలా బాగుంటుంది. ఇట్లా ట్రై చేశారంటే ఇంకెప్పుడు కూడా మీరు బయట తెచ్చుకోరు చికెన్ పకోడీ అనేది. ఒక్కసారి మనం ఇంట్లో చేసుకున్నామంటే అందరం ఫ్యామిలీ అంతా కూడా తినేయచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. కానీ ఇదైతే ఒక 4 అవర్స్ అనేది ఫ్రిడ్జ్లో ఉండాలి, కంపల్సరీ ఉండాలి. ఇంకంత టైం లేదంటే మ్యాక్సిమం ఒక 1 అవర్ అయినా ఫ్రిడ్జ్లో తప్పకుండా ఉండాలి. లేదంటే మీరు నైటే తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా అంతా ఇలా కలిపేసేసి మొత్తము నైట్ తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. నైట్ అంతా ఫ్రిడ్జ్లో అంతా బాగా నానుతుంది. చూడండి, ఒక నిమ్మ చెక్క ఒకటి, ఒక హాఫ్. నేను ఇది ఇప్పుడు అంతా కలిపేసి పెట్టేస్తున్నాను. ఈవినింగ్ అనేది వేస్తాను. మంచిగా అంత సాఫ్ట్గా అయిపోతుంది ముక్క అంతా కూడా, మసాలా అంతా కూడా బాగా పడుతుంది. చూడండి, అంతా కలిపేసుకున్నాను కదా. ఇది నేనైతే ఒక 4 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. నార్మల్గానే, డీప్ ఫ్రిడ్జ్లో కాదు, నార్మల్గానే పెట్టేస్తాను. పెట్టేసి మీకు నేను వేసేటప్పుడు చూపిస్తాను. పకోడీ అనేది, చికెన్ పకోడీ అనేది మస్తు టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. ఇదైతే నేనైతే ఒక 4 అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మంచిగా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో అనేది పెట్టేస్తాను. ఓకేనా? వేసేటప్పుడు చూపిస్తాను. 1 అవర్ అయితే అయింది. ఇప్పుడు కార్న్ఫ్లోర్ అనేది వేసుకోవాలి. చూడండి, వెంటనే అయితే వేసుకోవద్దు. ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను. కార్న్ఫ్లోర్ అనేది వేసుకుంటున్నాను. చూడండి, కొంచెము ఒక 2 స్పూన్లు అనేది కార్న్ఫ్లోర్ అనేది వేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఒకవేళ మీరు వెంటనే కలిపేసుకుంటే వెంటనే కూడా కార్న్ఫ్లోర్ కూడా కలిపేసుకోవచ్చు. ఇంకా 1 అవర్ తర్వాత కలిపితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అని చెప్పేసి నేను 1 అవర్ తర్వాత కలుపుతున్నాను. ఇదంతా మంచిగా మళ్ళీ కలిపేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. ఒక 4 అవర్స్ అయితే మళ్ళీ ఫ్రిడ్జ్లో అయితే ఉంచాలి. పకోడీ కోసం ఆయిల్ అయితే పెట్టుకున్నాను, చికెన్ పకోడీ కోసము. చూడండి, 4-5 అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. చికెన్ అనేది మంచిగా చూడండి సాఫ్ట్ అయిపోయింది చికెన్ అనేది. ఇప్పుడు పకోడీకి వేసుకోవడానికి ముందు బియ్యం పిండి అనేది వేసుకోవాలి. చూడండి, ఒక 2-3 స్పూన్లు బియ్యం పిండి అనేది వేసుకోవాలి, వరిపిండి. ఇది మనం పకోడీ వేసే ముందే వేసుకోవాలి, అంత కలిపి అయితే పెట్టుకోవద్దు ముందే. ఇట్లా వేసి చూడండి, ఎవరైనా వేయకపోతే చాలా టేస్ట్ ఉంటుంది. ఒక 2 స్పూన్లు అనేది వేయాలి బియ్యం పిండి అనేది. మంచిగా కలుపుకోవాలి. మంచిగా క్రిస్పీగా అనేది వస్తుంది పకోడీ అనేది, చికెన్ పకోడీ అనేది. చూడండి, సాఫ్ట్ అయిపోయింది చికెన్ అనేది. చాలా టేస్ట్ అంటే చాలా టేస్ట్ ఉంటుంది. మనం పకోడీ ఎప్పుడైతే వేస్తామో అప్పుడు చికెన్ ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసి బియ్యం పిండి అనేది మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి చికెన్లో బియ్యం పిండి అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఒక కేజీకి చికెన్కి ఒక 2 స్పూన్ల బియ్యం పిండి అనేది వేసుకున్నాను. కొంతమంది శనగపిండి కూడా వేసుకుంటారు, అదొక టేస్ట్ ఉంటుంది, ఇదొక టేస్ట్ ఉంటుంది. ఒక్కొక్కటి డిఫరెంట్ టేస్ట్ అనేది ఉంటుంది అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది.
మీరు తప్పకుండా ట్రై చేయండి. మనం బయట తెచ్చుకుంటే 150 రూపీస్కి పావు కిలో, అసలు తిన్నట్టే అనిపించదు, గొంతు దిగినట్టే అనిపించదు, అంత తక్కువ ఇస్తాడు ముక్కలు అనేది. 150 రూపీస్కి పావు కేజీ అని ఇస్తాడు, చాలా తక్కువ అనేది వస్తుంది. ఇంట్లోనే వేసుకున్నాం అనుకో, 1 కేజీ చికెన్ తెచ్చుకొని హ్యాపీగా అందరం తినేయచ్చు. 1 కేజీ చికెన్ తెచ్చుకున్నాం అనుకో, 4 నెంబర్ ఉన్నారనుకో, అందరికీ పావు కేజీ అన్న అలా 200 గ్రామ్స్ అలా వస్తుంది. తిన్నా కూడా ఫుల్గా, పొట్ట కూడా ఫుల్ అయినట్టు అనిపిస్తుంది. ఆయిల్ అనేది మంచిగా హీట్ ఎక్కింది చూడండి. ఇప్పుడు మనము ఆయిల్ అనేది మంచిగా హీట్ ఎక్కాలి. ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలి. వేయగానే కలపొద్దు చికెన్ అనేది, ఎందుకంటే మసాలా అనేది విడిపోతుంది. ఆయిల్ మాత్రం మంచిగా హీట్ ఉండాలి. ఆయిల్ హీట్ ఉంటేనే పకోడీ అనేది మంచిగా అవుతుంది. ఫస్ట్ అయితే వేసేటప్పుడు మాత్రం హీటే ఉండాలి, నూనె బాగా వేడి ఉండాలి. బోన్స్ తినే వాళ్ళైతే బోన్స్ కూడా తినేయచ్చు హ్యాపీగా, నవలేసి మింగేయచ్చు, అంత టేస్ట్ ఉంటుంది ఈ చికెన్ పకోడీ అనేది. కొంచెం కొంచెంగా వేసుకోవాలి చాలు. ఒక 2 నిమిషాలు అయ్యాక మనము మంచిగా కలుపుకోవాలి. వెంటనే వేయగానే అయితే కలుపుకోవద్దు పకోడీ అనేది. ఒక 2 నిమిషాలు అయితే బాగా మంచిగా ఫ్రై అవ్వనిద్దాం అండి. మనకి చికెన్ అనేది ఎట్లా ఫ్రై అవుతుందో చూడండి. మంచి కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి చికెన్ అనేది. ఫాస్ట్గా అయితే వేయించుకోవద్దు, ఎందుకంటే లోపల అనేది కుక్ అవ్వదు. మళ్ళీ చికెన్ ఒకటి మనము నానబెట్టుకోకుండా చేసుకుంటాం కదా, ఫ్రిడ్జ్లో పెట్టకుండా అన్నీ కలిపేసేసి, మసాలాలు అన్నీ కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా, దానికి కూడా ముక్క సాఫ్ట్ అనేది అవుతుంది. వెంటనే వేసుకుంటే చికెన్ అనేది రబ్బర్ లాగా సాగుతుంది. ఇట్లా పెట్టుకుంటే చికెన్ అనేది చాలా టెండర్గా ఉంటుంది, బాగుంటుంది అనమాట, జ్యూసీగా ఉంటుంది చికెన్ అనేది. చూడండి, కొంతమంది మసాలా విడిపోతుంది అని అంటారు, అస్సలు కూడా ఎక్కడ కూడా విడిపోదు. వేయగానే కలిపొద్దు అనమాట. వేయగానే కలిపితే మసాలా అనేది విడిపోతుంది, చికెన్ సపరేట్ అవుతుంది, మసాలా కూడా సపరేట్ అవుతుంది, మంచిగా ఫ్రై అవుతుంది. చూడండి, 1 నిమిషం అయితే అయిపోతుంది. ఒక ప్లేట్లో టిష్యూ అనేది వేసేసుకొని, చూడండి, ఒక ప్లేట్లో టిష్యూ అనేది వేసేసుకున్నాను, ఎందుకంటే ఆయిల్లో మనం ఫ్రై చేస్తున్నాం కదా, కొంచెము ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే కూడా మంచిగా అంతా పీల్ చేస్తుంది టిష్యూ పేపర్ అనేది. చూడండి, బాగా ఫ్రై అయింది చికెన్ అనేది, తీసేస్తున్నాను నేను. ఇలా ఫ్రై చేసుకోవాలి చికెన్ మొత్తము మంచిగా, చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి మీరు. వీడియోస్ చూడండి ఫ్రెండ్స్, మన ఛానల్లో చాలా కర్రీస్, వెరైటీ రెసిపీస్ అన్నీ ఉన్నాయి మన ఛానల్లో. చిక్కుడుకాయ పచ్చడి ఉంది, బాదుషా ఉంది, ఇంకా అంకాపూర్ చికెన్ ఉంది, నాటుకోడి పులుసు ఉంది, నాటుకోడి కూర ఉంది. చూడండి, చాలా బాగుంటుంది రెసిపీస్ అన్నీ. సపోర్ట్ చేయండి నా వీడియోస్ కనుక నచ్చితే మీకు. చూడండి, చికెన్ అయితే తీసేస్తున్నాను. చూడండి, మంచిగా ఫ్రై అయింది. ఒక టిష్యూ వేసుకొని దాంట్లో వేసేసుకుంటే ఏమైనా ఆయిల్ ఉన్నా కూడా పీల్చేస్తుంది అన్నమాట. కొంతమంది ఎగ్ కూడా వేస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు, కానీ ఒక్కొక్క టేస్ట్ ఒక్కొక్క డిఫరెంట్ లాగా ఉంటుంది. ఇట్లా ట్రై చేయండి మీరు. మా ఇంటి రెసిపీ మీ ఇంటి రెసిపీ అవుతుంది, అంటే మేము ఇలాగే చేసుకుంటాం అనమాట. చాలా టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇంకొంచెం కూడా ఇట్లనే బ్యాచ్గా చికెన్ అనేది వేసేసుకొని అన్నీ ఇట్లానే మొత్తంగా ఫ్రై చేసుకోండి చికెన్ అనేది, పకోడీ అనేది. అంతా ఇట్లనే వేసుకొని అన్నీ ఇట్లనే కలుపుకోవాలన్నమాట. అయ్యాక చూపిస్తాను నేను మొత్తం అయినాక. పకోడీ అయితే టోటల్గా మొత్తం అయిపోయింది, ఫ్రై చేసేసుకున్నాను మంచిగా, మొత్తం అయితే ఫ్రై చేసేసుకున్నాను. ఇది లాస్ట్ వాయి మీకు చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను. మొత్తం అయితే చక్కగా అంతా ఫ్రై చేసుకొని టిష్యూ వేసుకొని ప్లేట్లో అయితే వేసేసుకున్నాను చికెన్ అంతా కూడా. చూడండి, అంతా చికెన్ అంతా కూడా ఇందులో వేసేసుకున్నాను. ఇప్పుడు ఇది కూడా తీసేస్తున్నాను, మొత్తము ఈ చికెన్ కూడా అంతా తీసేస్తున్నాను. ఇందులోకి చికెన్ అయిపోయాక ఇదే కడాయిలో చూడండి, జీడిపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేయించుకొని వేసుకోవాలి మనము. ఇక టేస్ట్ ఆనియన్ లెమన్ పెట్టుకొని తింటే అద్భుతం, అలా ఉంటుంది చికెన్ పకోడీ అనేది. మా ఇంటికి ఎవరైనా వస్తే ఏమన్నా చేయాలి స్నాక్ అని అంటే చికెన్ పకోడీ చేయమని అడుగుతారు. మా ఫ్రెండ్స్ అయితే చికెన్ పకోడీ చెయ్యి, ఏది వద్దని అడుగుతారు. అయిపోయింది, ఇదైతే తీసేస్తున్నాను. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయింది చికెన్ పకోడీ అనేది. మొత్తం అయితే తీసేసుకుంటాను.
ఇంకా ఏమన్నా కొంచెం ఆయిల్ ఉంటే పీల్ చేసి అని చెప్పేసి టిష్యూ అనేది వేసాను. మొత్తం అంతా చక్కగా తీసేసుకోవాలి. చూడండి ఎంత మంచి కలర్ అనేది వచ్చిందో. మనము మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవడం వల్ల చికెన్ అనేది సాఫ్ట్ అవుతుంది. వెంటనే కలిపేసి వేసుకుంటే చికెన్ అనేది రబ్బర్ లాగా సాగుతుంది. మీద మాత్రం కలర్ వస్తుంది, లోపల మాత్రం చికెన్ అనేది సాఫ్ట్గా ఉండదన్నమాట. ఇట్లా మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకో, అన్ని మసాలాలు కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకో సాఫ్ట్ అయిపోతుంది. ముక్క అనేది చాలా టేస్ట్ అనేది ఉంటుంది. హోటల్ వాళ్ళ సీక్రెట్ అదే. అయిపోయింది, చికెన్ అనేది అయిపోయింది. ఇప్పుడు నేను జీడిపప్పు ఫ్రై చేసుకుంటున్నాను. ఇది కొంచెము ఫ్రై అవ్వాలి, ఈ హీట్కి అవుతుంది ఫ్రై అనేది. కొంచెం కలర్ వస్తే చాలు. జీడిపప్పు, పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనకి పచ్చిమిర్చి ఉండాలి కదా పకోడీలో అనేది. కొంచెం ఒక్క 2 నిమిషాలు అయితే మనం మంచిగా ఫ్రై చేసుకున్నాము. జీడిపప్పు అంతా కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. అంతా తీసేస్తున్నాను, ప్లేట్లో వేసేసుకుంటున్నాను. జీడిపప్పు అంతా లైట్ కలర్ వస్తే చాలు. మళ్ళీ బయటకు వచ్చాక ఇంకా కొంచెం కలర్ అనేది వస్తుంది జీడిపప్పు అనేది. అంతా జీడిపప్పు అంతా తీసుకొని ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేయించుకోవాలి. ఒక చికెన్ ముక్క, ఒక పచ్చిమిర్చి ముక్క, ఒక జీడిపప్పు, ఆనియన్ మంచిగా నంచుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అయిపోయింది, జీడిపప్పు అంతా తీస్తాను. ఇప్పుడు గ్రీన్ చిల్లీ అనేది వేస్తున్నాను. పచ్చిమిర్చి కూడా మనకి చక్కగా వేగిపోయినాయి. సరిపోతుంది, ఇంత వేగితే మనకి చాలు. పచ్చిమిర్చి కూడా తీసేస్తాను. చూడండి, కరివేపాకు కూడా ఇదే కడాయిలో వేయించేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసి కరివేపాకు అనేది వేసుకోవాలి, ఎందుకంటే కరివేపాకు మాడిపోతుంది. స్టవ్ ఆపేసాను, కరివేపాకు అనేది వేసాను. కరివేపాకు కూడా చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఇదంతా కూడా మంచిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మీకు చూపిస్తాను చికెన్ పకోడీ అనేది. చూడండి ఫ్రెండ్స్, వేడిగా జీడిపప్పు పకోడీ అయితే రెడీ అయిపోయింది. చూడండి, జీడిపప్పు వేసాను, పచ్చిమిర్చి, ఆనియన్, లెమన్ అన్నీ వేసాను, కరివేపాకు. చాలా అంటే చాలా బాగుంటుంది. తిని ట్రై చేసి చెప్తాను, ఎలా ఉందో చెప్తాను. నాకు తెలుసు బాగుంటుంది, నేనైతే తిని చెప్తాను. సూపర్ అంటే సూపర్ ఉంది, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఆనియన్ కూడా చాలా బాగుంది, మీరు కూడా చెప్పండి ఎట్లుంది. చాలా టేస్ట్ ఉంది, తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉంది? సూపర్ బాగుంది. సూపర్ అంట, చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. జీడిపప్పు చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్.